నమస్తే ఫ్రెండ్స్. డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 6th సెమిస్టర్‌లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు ఇన్‌స్టాంట్ ఎగ్జామ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అందులో 1 సబ్జెక్ట్ ఉన్నా, 2 సబ్జెక్ట్స్ ఉన్నా, ఎన్ని సబ్జెక్టులున్నా మీరు 6th సెమిస్టర్‌వి రాసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 27 నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి అన్ని గ్రూపులకు సంబంధించి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది బీఏ వాళ్ళకి సంబంధించి 27 ఇంగ్లీషు, 28 సెకండ్ లాంగ్వేజ్, అట్లాగే పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ అని చెప్పి సీక్వెన్స్లోనే ఉన్నాయి. ఇక మిగతా గ్రూప్ల వాళ్ళకు కూడా ఇట్లాగే ఉన్నాయి చూడండి. అవి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా ఉంటుంది. ఇవి బీకామ్కు సంబంధించినటువంటివి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బీకామ్ సిబిసిఎస్కి సంబంధించి 6th సెమిస్టర్ 27 సెప్టెంబర్ 27 రోజు ఇంగ్లీష్ ఉంటుంది, 28 సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, 30 కాస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది. అట్లాగే ఆప్షన్స్ వేరే సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఫైనాన్షియల్ కంట్రోల్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 2 అని, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ సంబంధించి, అట్లాగే ఫైనాన్షియల్ డిస్కషన్ మేకింగ్ 2 అనేటటువంటిది, అట్లాగే ఇంటర్నేషనల్ ఆడిటింగ్ అనేటటువంటిది. వీటన్నిటికి సంబంధించి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సబ్జెక్టులు చాలా తక్కువ మందికి ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిజన్ మేకింగ్ 2 అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది. అట్లాగే కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటిది చూడండి, బీకామ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళకు ఉండేటటువంటి బి సబ్జెక్ట్, అది కూడా చాలా తక్కువ మంది ఉంటుంది. ఇక కామన్ సబ్జెక్ట్ అయినటువంటి రీసెర్చ్ మెథడాలజీ ప్రాజెక్ట్ రిపోర్ట్ 1.5 hour 40 మార్క్స్ ఉండేటటువంటి పేపర్ ఇది. వాటితో పాటు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ హిందీ, సంస్కృత్, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, కన్నడ, మరాఠీ, తమిళ్, ఇవన్నీ కూడా మీకు సెప్టెంబర్ 28 రోజు ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే బీఎస్సీ వాళ్ళవి ఒకసారి చూడండి. బీఎస్సీ వాళ్ళకి సంబంధించి 6th సెమిస్టర్లో ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటటువంటిది, సెకండ్ లాంగ్వేజ్ అనేటటువంటివి కామన్గానే ఉండడం జరుగుతుంది కదా. సెప్టెంబర్ 27 అని గుర్తుంచుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మ్యాక్సిమం సబ్జెక్టులు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్లు చేసిన, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటటువంటిది ఇప్పుడు న్యూ సిలబస్ ఉంది. న్యూ సిలబస్ కరిక్యులం వచ్చింది కాబట్టి డిగ్రీ 5th 6th 2 సెమిస్టర్లు కొత్తగా మారినాయి. కానీ మీకు ఇన్స్టాంట్ ఎగ్జామ్లో పాత సిలబస్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. దీన్ని బట్టి మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీష్ సిలబస్ మాత్రమే ఫైనల్ ఇయర్లో మారింది, మిగతా అన్నీ కామన్గానే ఉన్నాయి. అది చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ పీడిఎఫ్లు అన్నీ మీరు డీటెయిల్గా చూడడానికి దండు వెంకటరాములు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.